100% ఫీ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థర్డ్ జెన్ ఏఐ టెస్ట్ 2025. కానీ మా వరకు ప్రేక్షకుల వరకు ఎలా ఉంటుందంటే, అమెరికాలో అందరికీ తెలిసిన విషయం ఒకటి, నేను కూడా అక్కడ కొంతకాలం ఉండొచ్చాను కాబట్టి అయినో, ఎంత సెటిల్డ్గా వెల్ ఆఫ్గా ఉన్నా మన గిన్నెలు మనమే కడుక్కోవాలి. కరెక్టా కాదా? అంతే కదా, అది అందరికీ తెలిసిందే. నా కొత్త ఏం లేదు. యాక్చువల్లీ యు నో వాట్ స్వప్న, మేము దిగాను ఫ్లైట్, దాని కస్టమ్స్ దగ్గర నించున్నాను. అండ్ దెన్ వాళ్ళు ఫింగర్ ప్రింటింగ్కి పెట్టమంటే ఫింగర్ ప్రింటింగ్కి పెడుతున్నాను, అదేమో డ్రైగా ఉంది నా హ్యాండ్స్. సో ఫింగర్ ప్రింటింగ్ సరిగా క్యాప్చర్ చేయట్లేదు. అది ఇదంతా 2006లో, ఇది ఇప్పుడు జస్ట్ నేను 2 weeks బ్యాక్ వచ్చాను కదా అప్పుడు. దెన్ అతను అన్నాడు, ఓ మీది డ్రైగా ఉన్నాయి, శానిటైజర్ వేసుకోండి అన్నాడు. వేసుకుని మళ్ళీ పెడితే చాలాసేపు అలా కుస్తీ పడిన తర్వాత ఫైనల్లీ 15 minutes తర్వాత అది అయిన తర్వాత అతను, ఎందుకు మీ హ్యాండ్స్ అంత డ్రైగా ఉన్నాయి అన్న. ఏమో అండి డ్రైగా ఉంటాయి నా హ్యాండ్స్ అంటే, ఏంటి అక్కడ గిన్నెలు బాగా తోముతారా మీరు నడుతున్నారు? హౌ డు యు నో? కానీ గ్లౌజ్ వేసుకుని తోముతాను, అది వేరే విషయం. ఎంత కేర్ తీసుకున్నా అంటే ఇట్స్ సో అంత మరి కూర్చొని ఉండలేం కదా. ఇంటి పని అన్నప్పుడు యూ హ్యావ్ టు ఆబ్వియస్లీ, అండ్ మన ఇల్లు అన్నప్పుడు ఉంటుంది. బట్ అంటే ఐమ్ జస్ట్ థింకింగ్ అబౌట్, బికాస్ డాన్స్ ముద్రలు పెట్టి మంచి హీరోయిన్గా నెయిల్ పాలిష్ వేయి, ఇంకా పెడిక్యూర్ చేయి, ఆ ప్లేస్ నుంచి మనం ఎంత ఇష్టపడి వెళ్ళినా యూ వెంట్ టు అ ప్లేస్ ఆఫ్ అ లాట్ ఆఫ్ వర్క్, ఫిజికల్ వర్క్. ప్రాబబ్లీ ఇంత పబ్లిక్ అప్లాజ్ ఉండదు అక్కడ ఆ స్పేస్లో. ఇంటికి మీరు పరిమితం అయిపోతారు, అందరూ చేసేస్తున్నారు, మనం అయ్యో ఆగిపోయామనే ఫీలింగ్ ఉంటుంది. వీటన్నిటిని ఎలా డీల్ చేస్తారు లయ? ఇట్స్ డిఫికల్ట్ అండి. ఇట్స్ బిగినింగ్లో చాలా డిఫికల్ట్గా ఉండేది, తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. తర్వాత ఒక రకంగా నాకు ఆ ఇండిపెండెంట్గా ఉండడం ఎంజాయ్ చేస్తున్నా. అంటే నేను నా పనులు నేనే చేసుకోవడం, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. ఇప్పుడు మా డ్రైవర్ రాలేదు, టైంకి రాలేదు అంటే నేను అరవక్కర్లేదు. కరెక్ట్. అలాంటి లేదు, నేనే డ్రైవ్ చేసుకున్న థింగ్స్ తెచ్చుకోవచ్చు. ఇలాంటివన్నీ అంటే దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. కానీ అలాంటి ఇండిపెండెంట్గా ఉండే ఇది కూడా చాలా నచ్చింది నాకు. తెలుగు వారందరూ ఖుషి అయిపోతారు మిమ్మల్ని చూసి, సంతోషపడిపోతుంటారా? పడతారు. గుర్తుపడతారా గ్రాసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు? కొంతమంది, ఎక్కువ మంది గుర్తుపట్టరు. పెద్ద అంటే చూస్తారు అంటే ఎక్స్పెక్ట్ చేయరు అనుకుంటాను. పెద్ద ఎవరో ఇండియన్స్ అని అనుకునే లోపల వెళ్ళిపోతాము. సో పెద్ద గుర్తుపట్టరు. కానీ ఫంక్షన్లకి అన్నీ వెళ్తే, మన లోకల్ ఈవెంట్స్కి అన్నీ వెళ్తే అవును, అప్పుడు గుర్తుపడతారు. ఏమంటారు గుర్తుపట్టి? లాయ గారు మీరా, ఎంత మారిపోయారు, ఇది అది ఏదో అంటారు. అలా ఎలా మారిపోయారని? మారిపోయానంటే మరి ఏమో నాకు ఇది డౌట్ యాక్చువల్లీ. మారిపోయానంటే ఏంటని నాతో చెప్తారు చాలాసార్లు. మీకేం అనిపించట్లేదా? మీరు ఇంచుమించు అలాగే ఉన్నారు నాకైతే. కొంచెం అంటే అదే కొంచెం దగ్గు ఉందని కొంచెం సోబర్గా సాఫ్ట్గా ఉన్నారు తప్ప, లేకపోతే అప్పుడు కూడా అలాగే ఉన్నారు. నేను అదే బట్ టీవీ 9లో ఉన్నప్పుడు నేను చూశాను కదా, అది కొంచెం ఆనెస్ట్గా చెప్పాలంటే అబద్ధాలు చెప్పను, అందులో కెమెరా ఉంది కాబట్టి కొంచెం కళ్ళలో దిగులు కనిపిస్తుంది. ఇద్దరు మీ వారినైనా మిస్ అవుతున్నారు, పిల్లలైనా, లేదా అమ్మ వాళ్ళని మిస్ అయిన ఆ దిగులు అంతా ఇప్పుడు బయటకు వస్తుంది. కానీ అదేం కాదు, ఐ థింక్ ఐఎమ్ లిటిల్ సిక్, అంతకంటే ఏం లేదు, తప్ప ఇంకేం లేదు. బట్ అదర్వైజ్ ఐ మీన్ లయ సిటీకి వచ్చారనగానే ఎవ్రీబడి వాజ్ వెరీ హ్యాపీ. అది సో అలా కొనసాగిస్తూ లైఫ్ ఇస్ గోయింగ్ ఆన్. నంబర్ ఐటీ ఇంజనీర్గా బోర్ కదా పని? అంటే రోజు చేసేదే చేయాలంటే బోరే. బికాజ్ మీరేంటి డెవలపింగ్లో ఉన్నారా? డెవలపింగ్లో లేదు, అంటే అప్లికేషన్ మెయింటెనెన్స్ టు హోల్ థింగ్. బట్ యూ స్టడీడ్ ఆల్ ఆఫ్ దట్ ఇక్కడ, అక్కడ చదివారా? ఇక్కడ ఎంసీఏ చేశాను. అంటే ఇంజనీరింగ్ డిస్కంటిన్యూ చేసి బికాజ్ అటెండెన్స్ ఇవ్వలే. సో దెన్ ఇగ్నోలో బీసీఏ చేసా, తర్వాత ఎంసీఏ చేసా. నా ఎంసీఏ కూడా 2006లోనే అయింది. నా పెళ్ళి ముందు జస్ట్ 2-3 weeks ముందే నా ఫైనల్ ఎగ్జామ్ అయింది ఎంసీఏ కూడా. బట్ ఎంసీఏతో మంచి అయితే ప్లేస్మెంట్ అయితే వచ్చింది. అంటే ఇట్ టుక్ టైం, ఎందుకంటే గ్యాప్ తీసేసుకున్నాను. వెంటనే జాబ్లో జాయిన్ అయిపోతే బెటర్, కాకపోతే నేను కొంచెం గ్యాప్ తీసుకుని 2 kids పుట్టిన తర్వాత జాయిన్ అయ్యాను. సో వాళ్ళు అడుగుంటారు, వాట్ వర్ యూ డూయింగ్ బిఫోర్? ఐ వాజ్ అన్ యాక్ట్రెస్, ఐ యూస్ టు హ్యావ్ సో మెనీ ఫ్యాన్స్ అని చెప్పారా ఇంటర్వ్యూలో? నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ ఈ కొత్త జాబ్లో, కొత్త కంపెనీలో, జోబీ ఏవియేషన్లో పనిచేస్తాను నేను. అక్కడ వాళ్ళు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ యూ
చెప్పండి అని ఒకటి ఇస్తే అప్పుడు ఐఎమ్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ ఇన్ ఇండియా అండ్ హ్యావ్ వర్క్డ్ ఇన్ మెనీ టాలీవుడ్ మూవీస్ అని రాశాను అనమాట. అదేమో వాళ్ళు హైలైట్ చేసి పిన్ పెట్టి అందరికీ అంటే బ్రాడ్కాస్ట్ చేశారనమాట హోల్ కంపెనీకి. సో అందరూ వాళ్ళెవరో హాఫ్ కాదు అసలు, వాళ్ళెవరో మన టీం మెంబర్స్ తప్ప నాకు మిగతా వాళ్ళు ఎవరు తెలియదు కదా. వాళ్ళందరూ కూడా జనరల్గా అందరూ వచ్చి ఓ కంగ్రాచులేషన్స్ నౌ యూఆర్ వర్కింగ్ విత్ అన్ యాక్ట్రెస్ వీ హ్యావ్ అన్ యాక్ట్రెస్ ఇన్ అవర్ కంపెనీ అనుకుంటూ వాళ్ళు దే సెండ్ మెసేజెస్ అండ్ ఆల్. సో బాగుంటుంది, దే ఆర్ ఆల్ కూల్. యా నో ఇట్స్ అ టఫ్ థింగ్ బికాజ్ నేను ఆల్వేస్ అంటే ఎంత లేదన్నా కూడా అంత ఎనర్జీ ఉన్నప్పుడు మనం బేసిక్గా ఒక ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ మనకి చేయాలి కాబట్టి కొన్ని అంటే మనం ఇష్టపడి ఒప్పించుకుని చేసుకుంటాం, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. బట్ యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ది అదర్ సైడ్, అవార్డ్ వినింగ్ యాక్ట్రెస్ ఇంకా ఎంత పొటెన్షియల్ మిగిలిపోయిందో. అవునవును, ఈ ఇయర్స్ని నేను ఇక్కడ పెట్టాను, ఇక్కడ తక్కువని కాదు, బట్ ఐఎమ్ సేయింగ్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ చాయిస్ అండ్ ప్రయారిటీ. ఆ క్వశ్చన్ ప్రతి వాళ్ళకే వస్తుంది, మీ ప్లేస్లో ఉన్న వాళ్ళకి, నేను మీ ప్లేస్లో ఉన్న అలాగే వచ్చేది. సో ఎప్పుడైనా ఆలోచిస్తుంటారా డీప్గా అది? అంటే ఎక్కువ ఆలోచించలేదు, అంటే అప్పుడప్పుడు వస్తుంది. అంటే మనం ఉండుంటే ఫిల్మ్ ఫీల్డ్లో ఉండుంటే ఆ సినిమా చేసి ఉండేవాళ్ళమేమో. మిస్ ఆ సినిమాలో మిస్ అవ్వమని కాదు, సారీ ఐ కట్ యువర్ ఫ్లో, చెప్పండి. నో అది మిస్ అవుతామని కాదు, అంటే ఉంటే చాయిస్లో నేను కూడా ఉంటానేమో ఈ క్యారెక్టర్కి అని అనిపించేది. అలా ఉండుంటే ఈ సినిమాకి ఆఫర్ వచ్చి ఉంటే నేను చేసి ఉండదేమో, అంటే ఆ ఛాన్సెస్ ఉన్నాయి కదా, నేను లేకపోతే ఛాన్సెస్ లేవు. సో అలా అనిపించేది అంతే. బట్ ఏం లేదు, ఎవరు చేసినా ఐఎమ్ స్టిల్ హ్యాపీ, ఐ ఎంజాయ్ ద మూవీ అన్నీ ఉంది. కానీ మనకి అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇది నేను చేస్తుంటే బాగుండేదేమో అని. మనం లేం కదా, ఏం చేస్తాము, మరి ఏం చేయలేము కదా అనుకున్నాను మళ్ళీ. సో పెళ్ళికి ముందు మీ వారు ఎవరైనా చెప్పారా, యువర్ బిజీ యాక్టర్ కదా, మరి ఇది వదులుకొని వస్తున్నావు, నువ్వు యాక్ట్ చేయకూడదు, లేదు కొన్నేళ్ళాక చేయొచ్చు, ఇలా ఏమైనా మాట్లాడుకున్నారా? లేదు అదేం చెప్పలేదు. యాక్చువల్లీ మానేమని అయితే ఏమి చెప్పలేదు ఎప్పుడు, ఇది చేయకూడదు అదేం చేయొచ్చు అని. వీ విల్ డిస్కస్ యాజ్ ఇట్ కమ్స్, అంతే ఎవ్రీ టైమ్. ఈవెన్ నౌ, ఇప్పుడు రేపు ఫ్యూచర్లో ఏమైపోతుందో ఎవరు చెప్పలేరు, నాకు కూడా తెలీదు. సో ఏమవుతుందంటే ఒక ఆపర్చునిటీ వచ్చే దాన్ని బట్టి దానికి లాజిస్టిక్స్గా ఏమున్నాయి, మా సిచ్యువేషన్స్ అప్పుడు ఎలా ఉన్నాయి, మా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. ఇప్పుడు మా అమ్మాయి 10th వెళ్ళి హై స్కూల్, షీస్ ఇన్ హై స్కూల్ నౌ. సో ఏంటి ప్రయారిటీస్ ఏంటి అలా క్యాలిక్యులేట్ చేసుకుని చేయగలను. కానీ ముందే ఒక క్యాలిక్యులేటెడ్గా ఒక ప్లానింగ్ పెట్టుకుని పలానా టైం నుంచి ఈ టైం వరకు ఓకే, ఈ టైం నుంచి ఈ టైం వరకు నాట్ ఓకే అని చెప్పే ఇది ర్యాండమ్గా మారిపోతుంది. సో దాట్స్ ఆల్ ఇట్ ఈస్. అందుకని అలా ఏం అనుకోలేదు, ఇది చేయకూడదు చెయ్యాలి అలా ఏం అనుకోలేదు. బట్ ఏమైపోయిందంటే హీరోయిన్గా చేయలేం కదా, చెయ్యొచ్చు కానీ చెయ్యొచ్చు, అది నా ఫీలింగ్. బట్ ఐ డోంట్ నో డైరెక్టర్స్ వాళ్ళందరూ అలాగే ఫీల్ అవుతారో లేదో తెలియదు మనకి. సో ఏదైనా కానీ ఆర్టిస్ట్కి యు ఆర్ నౌ రెడీ టు యాక్ట్. వెల్ ఐ వాంట్ టు, మంచి రోల్ వస్తే డెఫినెట్లీ చేయాలి. యా మంచి రోల్ వస్తే చేస్తాను. అంటే ఐ విల్ స్టిల్ స్టే ఇన్ ది యుఎస్. వచ్చినప్పుడు వెళ్దాం, అది దాన్ని బట్టి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటే ఒకవేళ అండ్ హౌ డు ఐ డివైడ్ మై టైమ్, అలాంటివన్నీ యాజ్ ఇట్ కమ్స్. కాజోల్ మొన్న దాకా ఇప్పుడు కూడా యాక్ట్ చేస్తున్నారు. అవును, గ్రోన్ అప్ కిడ్స్ తోటి అండ్ ఆల్ ప్రామినెంట్ రోల్స్. మరి లయ ఎందుకు చేయకూడదు? అవునవును, నేను కూడా చేయొచ్చండి. బికాజ్ ఆ ఫుల్ఫిల్మెంట్, ఆ స్పేస్ వేరు కదా లయ. మాధురి దీక్షిత్ గారు చూడండి, ఐ రియల్లీ లుక్ అప్ టు హర్. నేను ఏమి చూసినా అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ తెలియకుండా ఆవిడ ఎవ్రీబడి కీప్ సేయింగ్ ఏంటి ఆవిడ డాక్టర్ని పెళ్లి చేసుకున్నారు, మీరు కూడా డాక్టర్ పెళ్లి చేసుకున్నారా, ఆవిడ వచ్చేసారు ఇండియాకి మీరు వచ్చేస్తారా, ఇలా అంటే మరీ అలా అంత ఫాలో అవ్వం కానీ బట్ జస్ట్ చెప్తున్నా ఇట్ హ్యాపెనింగ్ లైక్ దట్ కోఇన్సిడెంట్లీ అలాగా అలా అవుతోంది అంతే తప్ప బట్ అవ్వట్లేదు. బట్ ఆవిడ చేసే రోల్స్ ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్స్, అండ్ ఆవిడ మీకంటే బాగా పెద్దది కూడా, పెద్ద ఆవిడ కానీ చాలా బ్యూటిఫుల్ యాక్ట్రెస్. ఆఫ్ కోర్స్ షీ కీప్స్ గ్లామర్. అలా ఉంది గ్లామర్. ఫైనలీ వాట్ ఐ రియలైజ్ నౌ, ఇప్పుడు ఏంటంటే ఇట్స్ నాట్ హౌ మచ్ యూ ఏజ్. ఇండియాలో కూడా
లాట్ ఆఫ్ కొంచెం యాక్టర్స్ పిల్లలు పుట్టాక దే ఆర్ క్యారింగ్ దెమ్సెల్స్ విత్ సో మచ్ గ్రేస్. ఇంకా రాను రాను ఇంకా అందంగా తయారవుతున్నారు, చాలా మంది చూస్తున్నాం మనం. ఫిట్ గా అవుతున్నారు, మొహం కూడా క్యూట్ గా వాళ్ళు దే ఆర్ ప్రెజెంటింగ్ దెమ్సెల్స్. కాబట్టి సో అండ్ మీరు కూడా లైక్ ఐ సెడ్ పెద్దగా మారలేదు. ఇప్పుడు మీ అమ్మాయి వచ్చి మిమ్మల్ని అక్క అని పిలవచ్చు, కొన్ని రోజులు అయ్యాక మీరే అతన్ని అక్క అని పిలవాలి. అంటే పిల్లలు అంత పెద్దవాళ్ళు అయిపోతున్నారని చెప్తున్నారు. అది సో మీ వారి గురించి కొంచెం చెప్పరా, మాకు ఎప్పుడు కలవలేదు కాబట్టి. ఆయన డాక్టర్ అండి, రేడియేషన్ ఆంకాలజిస్ట్. అండ్ ఆయన ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో పుట్టారు, కానీ 3 years బేబీగా ఉన్నప్పుడు యుఎస్ వెళ్ళిపోయారు. సో యుఎస్లోనే పెరిగినట్టు ఇంకా ఫుల్గా. కంప్లీట్లీ అమెరికన్. కంప్లీట్లీ అమెరికన్, బట్ వెరీ వెరీ ఇండియన్ కూడాను. హీ ఈజ్ లైక్ మోర్ దాన్ మీ. వాళ్ళ అన్ని పద్ధతులు ఫాలో అవుతారు, అన్నీ చేస్తారు, క్వశ్చన్స్ అడగరు ఎందుకు చేయాలి వాట్. జనరలీ మనం యుఎస్ కిడ్స్ కానీ యుఎస్లో పెరిగిన పిల్లలు మనం చూస్తే వై షుడ్ ఐ డూ దిస్, వాట్ ఇస్ దిస్, ఇదేంటి అదేంటి అనే క్వశ్చనింగ్ ఉంటుంది. వై అనే క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతారు. అండ్ దే విల్ ఆస్క్ ఫర్ ఆన్సర్స్. ఈయన అలా ఏం క్వశ్చన్ చేస్తారు, అన్నీ చేస్తారు. నేను చేస్తే ఎంత ఇష్టమో, నేను చేస్తే ఇంకా ఇవన్నీ తెచ్చేసేసి మామిడాకులు కావాలి కదా అని తెలుసు, ఫస్ట్ తెచ్చేస్తారు. బికాస్ బ్యాక్ యార్డ్లోనే మామిడి చెట్టు ఉంది. సో తెచ్చేసేసి దీన్ని ఏంటి వాష్ చేయాలా అన్నీ ఇంకా. అంటే నవ్ వి డన్ ఎన్నిసార్లు చేసాం కాబట్టి ఇప్పుడు నవ్ హీ నోస్ వాట్ ఆర్ ద లిస్ట్. ఓకే ఫ్లవర్స్ కావాలా, ఫ్రూట్స్ ఏంటి అవేనా, మళ్ళీ లాస్ట్ టైం తెచ్చినవేనా, మళ్ళీ వేరేవా అన్నీ అడుగుతారు. సో ఈ నోస్ కొబ్బరికాయలు 2 4 ఏంటి అని. సో ఇలా చాలా ఇన్వాల్వ్స్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. అందుకని అండ్ కింద కూర్చునే చేస్తారు. పాపం కింద కూర్చోవడం అలవాటు. పంచ కట్టుకోరు కానీ ఇండియన్ కుర్తా పైజామా వేసుకుని కూర్చుని పూజలు చేసేస్తారు. మీ వారు అక్కడ 3 ఏళ్ల వయసులోకి వెళ్ళిపోయినా కూడా చేస్తారు. అంటే మేము చేస్తాం కాబట్టి. ఆయనంతటా ఆయన వెళ్ళి ఏమి దేవునికి అలా అంత చేయరు. పండగలప్పుడు పండగలప్పుడు ఫ్యామిలీ మొత్తం చేసుకుంటాం. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఇట్స్ గర్ల్స్ థింగ్ కదా, అప్పుడు చేయరు. వినాయక చవితి అలాంటివి చేస్తారు. అండ్ వరలక్ష్మి వ్రతం అప్పుడు నాకు హెల్ప్ కావాలన్నప్పుడు తెస్తారు, నీకు ఇది కావాలి తెస్తారు అంతే. ఆయన ఏం చేయరు, ఫోటోలు తీస్తారు, ప్రసాదాలన్నీ చేస్తాం కదా తింటారు అలా.